వరంగల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. వరంగల్ అభివృద్ధిపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. అమరవీరుల స్తూపం వద్ద అభివృద్ధిపై మాట్లాడతామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన ఆయన చర్చకు కేటీఆర్ రావాలని సవాల్ విసిరారు. కాళేశ్వర ప్రాజెక్టు నిర్మాణం, దాని వైఫల్యం అన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని నాయిని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి తెలంగాణ ప్రజలను మోసం చేశారని, ఆ నిధులను ఒకే కుటుంబం పంచుకుందని విమర్శించారు. కాళేశ్వరం టూర్ ని నిజంగా కూడా చెప్పాలంటే అది విచిత్రం అనిపిస్తుంది. అది వాళ్ళ హాయంలోనే దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి ఓట్లేసింది, మమ్మల్ని గెలిపించింది కూడా. అది కూడా ఒక భాగమే కదా. 30,000 కోట్లతో అయిపోయేదాన్ని 1,00,000 కోట్ల చిల్లరకు తీసుకుపోయి రిడిజన్ పేరుతోటి డాక్టర్లు వాళ్ళే, ఇంజనీర్లు వాళ్ళే, వాళ్ళ కుటుంబ సభ్యులే అందరు కలిసి దాన్ని కట్టి ఎలక్షన్లు రాకముందుకే వాళ్ళ ప్రభుత్వంలోనే కూలిపోతే ఒకడొత్తోడు మేము బాంబులు పెట్టినామంటాడు, ఒకడొత్తోడు ఇంకోడు అంటాడు. అసలు దొంగల మూట వీళ్ళు అందరూ వచ్చిన డబ్బులతోటి ఇంట్లోనే పంచాయతీలు పుట్టే ఆ దోసుకున్న డబ్బులతోటి. మరి ఏ ముఖం పెట్టుకుని మళ్ళా కాళేశ్వరం పోతాంటో నాకైతే నిజంగా ఇప్పుడు కూడా అర్థం కావట్లే. నేను అందుకే నిన్న కూడా చెప్పిన, ముక్కు నేలకు రాయి ప్రజలకు క్షమాపణ చెప్పు. వరంగల్ జిల్లా ప్రజలకు మీ యొక్క కుటుంబం ధ్వంసం చేసినట్టు వరంగల్ జిల్లాని ఎవరు చేయలే. ఆర్థికంగా గాని కాకతీయ డైనాసిటీ ఉన్నటువంటి వరంగల్ చరిత్రను గాని విధ్వంసం సృష్టించను మీరు ఇవాళ మీ కుటుంబం. నా పని నేను నియోజకవర్గ అభివృద్ధి, పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అభివృద్ధి నా ధ్యేయం. నేను అది ఒక్కటే కాన్సెప్ట్ తోటి గెలిచిన తెల్లారికెళ్ళి నేటి వరకు కూడా 3 ఏళ్లలో నేను తెచ్చిన నిధులెన్ని, 10 ఏళ్లలో వాళ్ళు తెచ్చిన నిధులెన్ని, ఇవి నాకు కావాల్సిన. దీని మీద మాట్లాడుతుంటే రమ్మన్నాను. ఆ రోజు వచ్చి కేటీఆర్, కిషన్ రెడ్డి ఎవరు వచ్చి వరంగల్ దగ్గర మాట్లాడతా అంటాను. రాండి, నేను సూపం దగ్గర కూర్చుంటా, టైము డేట్ చెప్పండి అని నేను అడిగిన. మధ్యలో ఈ పొట్కాలు వచ్చేసి మధ్యలో నేను ఇంకా బతికే ఉన్నాను చెప్పుకోవటానికి వచ్చి ఛాలెంజ్లు చేస్తే ఎవరికి చేస్తారు? జవాబుదారితనం ఎవరికి ఉండాలి? కనీసం కౌన్సిలర్ గా గెలవని వాళ్ళు వీళ్ళు కూడా మాట్లాడుతుంటే, పర్సనల్ గా మాట్లాడాలంటే నేను మాట్లాడితే ఆత్మహత్య చేసుకుంటాను బిడ్డ. నేను అభివృద్ధి మీద ఛాలెంజ్ చేయండి. అది కూడా కేటీఆర్ ఇక్కడ వరంగల్ జిల్లాకి ఏం చేసినా నేను సూపం దగ్గర మాట్లాడతా అన్నాడు కదా, వారిని రమ్మని చెప్పండి, నేను మాట్లాడతా. వీరితో మాట్లాడితే ఏం చేస్తారు? వచ్చిరంటే సొల్లు ఊరుకుంటా ఇట్లా